జరుగుతుంటే మనకి ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉందంటే, అంటే విజయనగరంలో వైజాగ్లో అందరూ అలవాటు పడిపోయారు. ఏది జరిగినా మనం 10 minutesలో 5 minutesలో ఆ ప్లేస్ రీచ్ అయిపోవాలి. ఎయిర్పోర్ట్ అయినా రీచ్ అయిపోవాలి, హాస్పిటల్ అయినా రీచ్ అయిపోవాలి, పిక్నిక్ కూడా అదే విధంగా రీచ్ అయిపోవాలి. ఇప్పుడు మన హైదరాబాద్ వెళ్తుంటే ఏదైనా ఒక పెద్ద సిటీ, హైదరాబాద్ అవ్వనియండి, బాంబే అవ్వనియండి, లేకపోతే ఢిల్లీ, వాళ్ళు మినిమం ట్రావెల్ టైం అనేది 45 minutes పెట్టుకోవాలి. ట్రాఫిక్ జామ్ అయితే 1.5 hours పెట్టుకుంటారు. అప్పుడప్పుడు 3 hours ట్రాఫిక్లో కూర్చుంటారు. అయితే మన మైండ్ సెట్ని కూడా మనం కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగితే జిఎస్టీ కూడా ప్రభుత్వంకి వస్తుంది. ప్రభుత్వంకి ఒక పక్క జిఎస్టీ వస్తుంది, అప్పుడు ఒక సంపద సృష్టించే విధానంగా వస్తుంది. అది వచ్చినప్పుడు అగైన్ వీ కెన్ గివ్ బెనిఫిట్స్ టు ద పబ్లిక్. రోడ్ రూపంలో కానివ్వండి, రివర్ లింకింగ్ రూపంలో కానివ్వండి, ఇన్ డిఫరెంట్ అదర్ వేస్. సో దిస్ ఇస్ ద మెయిన్ బెనిఫిషియరీ థింగ్. సో ఇప్పుడు మన జిఎస్టీ తగ్గించడం వలన ఒక 2 slabs చేసి సింప్లిఫై చేయడం వలన అన్ని తరగతి వాళ్ళకి ఒక బెనిఫిట్స్ అనేది వస్తుంది. సోప్స్ అండ్ టూత్ పేస్ట్, షాంపూస్ ఇటువంటి సింప్లీ డైలీ యూజ్ కమాడిటీస్ మీద చూస్తుంటే అవన్నీ కూడా 5% 5% అది 5%కి తగ్గి